మూల విరాట్, ఇతనికి తోడుగా ఇంకొక ఇద్దరు అసత్యాల కిరీటదారులు. ఒకరేమో ఊసర వెళ్లి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ని చూసి ఊరేసుకుంటది. అయ్యా నేను కూడా ఇన్ని వేషాలను మార్చలేకపోతున్నాను, ఇంత త్వరగా ఈ పెద్ద మనిషి ఎలా మారుస్తాడు అని ఊసర వెళ్లి కూడా సిగ్గుపడేలాగా రోజుకొక మాట, పూటకొక వేషం, ఈ రకంగా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వారు నిన్న నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆ కల్తీ గురించి వారి పేరు ప్రస్తావించలేదని ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇంకొక మూల విరాట్, డబ్బే ధనార్జనే లక్ష్యంగా పులకేశ్ గారిని మైమరిపిస్తున్నటువంటి లోకేష్ గారు పట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు. ఏం చర్చించారు వీళ్ళు? కొండన తొవ్వి పట్ల కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి కదా. ఒక పెద్ద మనిషి, 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మనిషి, చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డైరీలతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఆ డైరీలకి లాభం చేకూరే విధంగా 300 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి అమ్ముకోవటానికి అడ్డదారుల్లో నిబంధనలను సడలించి 800 కిలోమీటర్ల లోపలున్నటువంటి కంపెనీలకే ఇవ్వాలనేటటువంటి నిబంధన ఉన్నా కూడా 850 కిలోమీటర్ల పైనున్నటువంటి ఇందాపూర్ అనేటటువంటి తన భాగస్వామి అయినటువంటి లేదా తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్కి కట్టబెట్టాడు. గతంలో 321 రూపాయలకు ఉన్నటువంటి నెయ్యిని ఈ రోజు 658 రూపాయలకి విక్రయిస్తున్నాడు. లీటర్ మీద 400 రూపాయలు దోచుకుంటున్నాడు, దగా చేస్తున్నాడు. ఈ దగా కోసం వేసినటువంటి ఒక తప్పుడు ప్రచారమే, తప్పుడు విత్తనమే ఈ కల్తీ అనేటటువంటి వ్యవహారము అని వారు ఆరోపణలు చేశారు. చెప్పారా సమాధానం మీరు? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్నటువంటి అక్రమ లావాదేవీల గురించి చెప్పారా? అక్రమమేంది, సక్రమమే కదా. వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఏంటి? మీ తయారీ. ఇదే కంపెనీ పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ లో సింగిల్ లీటర్ 560 రూపాయలకు అమ్ముతుంటే ఇక్కడ 658 రూపాయలకి లక్షల లీటర్లు ఎందుకు ఇచ్చారు? అసలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి 4 ట్యాంకర్లు మీ సమయంలో కదా వెనక్కి వెళ్ళింది. మీరు తీసినటువంటి శాంపిల్స్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా. మీరు శాంపిల్ తీసి క్యాన్సిల్ అయినటువంటి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లని వైష్ణవి అనేటటువంటి డైరీ దగ్గర తీసుకెళ్లి దాచిపెట్టి 2 నెలల తర్వాత పొద్దున ఉదయం 4 గంటలకి ఎవ్వరు లేవక ముందు దొడ్డిదారిన రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు తీసుకొచ్చి మీరు వాడిపించారు కదా. ఈ పాపం, ఈ నేరం, ఈ ఘోరం మీది కదా. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి అని అడిగింది. ఇదే కదా మేము అడిగాం. ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి 16వ తారీఖున, టెండరు ఫైనల్ అయింది మే 15వ తారీఖున, ఫలితాలు వచ్చింది జూన్ 4వ తారీఖున. వారికి మీరు కట్టబెట్టింది, వారికి వ్యాపారాన్ని ఇచ్చింది మీరు 12వ తారీఖు మీరు ముఖ్యమంత్రి అయిన రోజే. మీ యొక్క ఈ రాష్ట్రంలో వ్యవహారాలు, వాళ్ళ యొక్క టీటీడీలోని వ్యవహారాలు ఒకే రోజు జూలై 12వ తారీఖునే మొదలయ్యాయి. ఈ కాన్స్పిరసీ మొత్తం కాసుల కక్కుర్తి కోసం మీరు అల్లినటువంటి ఒక దొంగ కథా నాటకం అని చెప్పారు కదా. దీని మీద ఎందుకు చర్చించలే? వైష్ణవి డైరీ ఎవరిది అసలు? ఈ వైష్ణవి డైరీలో భాగస్వాములు ఎవరు? తీగ డైరీ అనేటటువంటి తీగ లాగితే నారావారి కుటుంబ డొంకంతా కదిలింది. ఒక్కటి కాదు, ఒక్క డైరీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీలతో చిట్ట చివరికి సంగమంతో కూడా, ఈ సంగం అనేటటువంటి డైరీతో కూడా సంగమం కలిసి ఉంది వీళ్ళకి. ఒక డైరీ కాదు, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం, ఇందాపూర్కి బోలేబాబాకి సంబంధం, బోలేబాబాకి హెరిటేజ్కి సంబంధం, వైష్ణవికి సంగం డైరీకి సంబంధం. ఈ అక్రమ సంగమాల కలయికే ఈ యొక్క కల్తీ లోగో.
2 గేట్లు ఉంటే ఒక గేటు మీదేమో వైష్ణవి లోగో, ఇంకో గేటు మీదేమో సంఘం లోగో. ఇక్కడ ఉంటుంది చూడండి సంఘం లోగో. లోపల ఇంటర్నల్ గా గేట్ ఉంది, దాని లోపల కూడా సంఘం బ్రాండ్ తోటి బటర్ మిల్క్ అమ్ముతున్నారు వైష్ణవి వాళ్ళు. అక్రమ సంగమాలు కలిగినటువంటి ఈ సంఘం ఓనర్ నిన్ను మాట్లాడతాడు, ధూళిపాల నరేంద్ర. ఈ రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, చిట్ట చివరికి కల్తీ మద్యం. ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దాదాపుగా 40 మంది పైచిలకు డయేరియాతోటి కల్తీ నీళ్లు తాగి చనిపోయినటువంటి ఉదాంతాలు. భోజనం కల్తీ, బొద్దింకల భోజనం, నీరు దాగి గిరిజన బిడ్డలు చనిపోతారు. చిట్ట చివరికి పాలు దాగి 20 మంది పైచిలకు అస్వస్థత. 6 మంది చనిపోయారు ఆల్రెడీ, 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో కూడా 7 మందికి చాలా సీరియస్ కండిషన్ ఉందంట. ఆ రిపోర్ట్ లో ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంది, చదివాను. అంతకు మించి ఏమీ లేదు అంటాడు. చంపలేసుకోవాలా ముందు, సారీ చెప్పాలా, సాష్టాంగ నమస్కారం చేయాలా గుడి ముందు. మీరు చేసినటువంటి మోసం, దగ, పాపం, అంత భయంకరమైనటువంటి పాపం చేసి రిపోర్ట్ చదివానంట. ఆ రిపోర్ట్ లో కిందే ఉంది, కొన్ని సందర్భాల్లో ఈ రిపోర్ట్ తప్పవుతుంది అని దానిలో నిబంధనలు రాసున్నాయా లేవా? తాటికాయంత అక్షరాలతో రాసున్నాయి. ఇదే వారు చదివినటువంటి 23 జూలై 2024 ఎన్డీడీబీ రిపోర్ట్. అది ఈ రిపోర్ట్ లో కింద వరుసలో ఉంటుంది. అనేక సందర్భాలలో లేదా కొన్ని సందర్భాలలో మేము ఇచ్చేటటువంటి రిపోర్ట్లో తప్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తుంది. మరి ఈ అక్షరాలు కనపడలేదా నీకు? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేవు కాబట్టి, బీజేపీ తోటి పొత్తులో ఉన్నావు కాబట్టి మతం అనేటటువంటి మచ్చని మాకు వేసి రాజకీయం చేయాలనుకున్నాడు. మతాన్ని మనకు పులిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్నాడు. అందుకే ఇంత పెద్ద అక్షరాలు కనపడుతున్నా దీన్ని చదవలేదంట, పైన మాత్రమే చదివాడంట. ఉండొచ్చు అనేదాన్ని చదివాడంట, గాని ఇది తప్పవచ్చు అనేదాన్ని మాత్రం చదవలేదంట. రిపోర్ట్ 2 ఒకే దానిలో కదా ఉంది. ఇది ఒక భయంకరమైనటువంటి అబద్ధం. రెండవ అబద్ధం, ఈ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా గుడులకి లేదా గవర్నమెంట్లకి సప్లై చేయదు అని. ఇదిగో ఇది వాళ్ళు హెరిటేజ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. 2014-19 మధ్యకాలంలో బటర్ మిల్క్ 40 కోట్ల బటర్ మిల్క్ సప్లై చేసింది అని ఆరోపణలు మాకు వచ్చాయి. మేము 21 కోటికి సంబంధించినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేశాం, కేవలం కొంత మాత్రమే మేము సప్లై చేశామని చెప్పినటువంటి రికార్డు ఇది. నారావారి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఇప్పుడు ప్రభుత్వాలకి సప్లై చేయరు కదా, మరి ఇదేంటి? హెరిటేజే చెప్తుంది. 2002లో హెరిటేజ్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో బిడ్ వేసింది. 117 రూపాయలకి సప్లై చేస్తాను, 113 రూపాయలకి ట్యాంకుల ద్వారా, 117 రూపాయలకి టిన్నుల ద్వారా సప్లై చేస్తానని 2002, 2003, 2004కి టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి రికార్డు ఇది. బాబా తోటి హెరిటేజ్ కి సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ తోటి హెరిటేజ్ కి సంబంధాలున్నాయి, వైష్ణవి తోటి బోలేబాబాకి సంబంధాలున్నాయి, వైష్ణవి తోటి సంగం డైరీకి సంబంధాలున్నాయి. అంటే ఈ లింక్ మొత్తం చంద్రబాబా గారి కనుసన్నల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలని చెప్పటానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ యొక్క అసత్యాలు బయటపడిపోయాయో వీళ్ళు రంగులు మారుస్తున్నారు, ఊసరవెల్లలాగా మార్చడం అలవాటు కదా. ఇమీడియట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని, హెరిటేజ్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లిస్ట్ ని మార్చేశారు. మార్చేసి ఇమీడియట్ గా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా దాన్ని ఈ రోజు తెప్పించినటువంటి విజువల్, వైష్ణవి డైరీ దగ్గరకు పంపించి తెప్పించినటువంటి విజువల్స్. బుర్రన్నోళ్ళు కనీసం అయ్యన్న మార్చుకుంటే దొరకకుండా పోయేవాళ్ళేమో. ఆ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి రంగులు అలాగే ఉన్నాయి. రెండవది, ఆ గేటును మార్చలేదు కదా.
ఏదైనా ఒక కంపెనీకి పేరుంటుందా ఉండదా? పేరుంటుంది కదా. మరి ఆ గేట్ మీద ఏ పేరు లేకుండా ఎందుకు? హడావుడిగా రంగేసేయాలి. అది బీజేపీ రంగేసేశారనుకోండి, ఎవడో పట్టించుకోడు. వేసేశారు, ఆ రంగు వేసేశారు. నేను అడుగుతున్న సూటిగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి కూడా మీరెందుకు సమాధానం చెప్పలేదు? మీరెందుకు మీ యొక్క నేషనల్ మేనేజర్గా ఉన్న, సేల్స్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని మీరెందుకు తొలగించారు? హెరిటేజ్ యొక్క సేల్స్ నేషనల్ వైడ్ గా చూసేటటువంటి వ్యక్తిని 14వ తారీఖు తొలగించేశారు. వెబ్సైట్లో 15వ తారీఖు పేరు మార్చారు.